నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసి లోపల పెట్టారు. కేవలం 100 కోట్లకి లిక్కర్ ప్రణాళిక జరిగిందన్న దాంట్లోనే. కల్వకుంట్ల కవిత వీళ్ళందరూ వెళ్ళింది ఢిల్లీ లిక్కర్ స్కామ్లోనే. సిసోడియా ఇంతమందిని అరెస్ట్ చేసి నెలల తరబడి మగ్గేదట్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణం అది నిజంగా చెప్పాలంటే ఎన్నో వేల రెట్లు ఎక్కువ. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణం అనేది ఢిల్లీ లిక్కర్ స్కామ్లో జరిగిన 100 కోట్లు కుంభకోణం ఫిగర్ ఏదైతే ఉందో, ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో లాజిస్టిక్స్లో కూడా అంత తక్కువ లంచాలు తినలా. లాజిస్టిక్స్లోనే 350 కోట్లు 500 కోట్లు అంటున్నారు. అంటే బ్రూవరీస్ కార్పొరేషన్ నుంచి డిపోకి వెళ్ళే దాంట్లో కేసు పైన ఒక్కొక్కళ్ళు అధికంగా మెక్కిన డబ్బు, అంటే 10 రూపాయలు ఉందనుకోండి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్, దాన్ని 35 రూపాయలు వేసి ఇక్కడికిక్కడ కుమ్మేసిన డబ్బే 350 నుంచి 500 కోట్లు ఉంది. ఇంకా ఎవరెవరైతే మన బ్రాండ్లో ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టాలనుకుంటున్నారో కనీసం మద్యం సరఫరా బ్రాండ్స్ అన్ని, ఆ బ్రాండ్స్ ఒకవేళ అడుగు పెట్టాలనుకుంటే వాటిపైన ముడుపుల యుద్ధం 3,500 కోట్ల నుంచి 5,000 కోట్లు అంటున్నారు. 3,500 కోట్లు అసలు కుంభకోణం. రాజ్ కేశ్ రెడ్డి ఆస్తే 2,000 కోట్లు, 2,200 కోట్లు ఇంత పడిమేశారు. ఇంకా అల్టిమేట్గా లిక్కర్ కుంభకోణంలోకి వెళ్తే, అంటే షియర్ స్పిరిట్ పోస్ట్ చంపారు కదండి, 30,000 మందిని సజీవ దహనం చేసిన ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణం. నిజంగా సిగ్గుపడాలి పోయిన ప్రభుత్వం, తలెక్కడ పెట్టుకోవాలో అర్థం కాదు. ఇది కాకుండా 5 లక్షల మంది లివర్ అండ్ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ సఫర్ అయ్యారు, ఇప్పటికీ సఫర్ అవుతానే ఉన్నారు. కొంతమంది మహిళలు అయితే భర్తని కోల్పోయి కొడుకుని కూడా కోల్పోయి వాళ్ళ వైద్యానికైన ఖర్చు కోసం ఈ రోజు కూడా బడ్డీ కొట్లు నడుపుతూ అప్పు కట్టడానికి మాత్రమే సజీవంగా మిగిలిన్నారని ఆంధ్రజ్యోతి ఆర్టికల్స్లో వచ్చిన కొన్ని లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇంత దిక్కుమాలిన పరిస్థితిలో పడేసిన లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్లు మాత్రం ఇప్పుడు దాకా రాజ్ కేశిరెడ్డి, దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి పిఏ కేఎన్ఆర్ దాకా వచ్చి ఆగిపోతుంది. అంతిమ లబ్ధారుడు ఎవడు అన్న విషయం పైన చాలా విశ్లేషణలు జరుగుతున్నాయి. అందరికీ తెలుసు అంతిమ లబ్ధారుడు ఎవడు అని, కానీ సోషల్ మీడియాలో నడుస్తున్న వార్త ఏంటంటే అంతిమ లబ్ధారుడు అని అతను తాడేపల్లి ప్యాలెస్లో ఉంటాడు, జగన్మోహన్ రెడ్డి అని చాలామంది రాస్తారు. అది ఎంతవరకు వాస్తవం ఇప్పుడు దాకా బయటకు రాలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఈడీ సెగ తగులుతుందన్నారు. ఇప్పుడు దాకా సెగ కాదు కదా, పొగ కూడా తగలలేదు. సెగ అన్నది చాలా దూరం. కానీ ఇప్పుడు అల్టిమేట్గా బయటకు వస్తున్న వార్త ఏంటంటే, ఇక్కడ నేను పేర్లు తీయట్లేదు, సో మీరు అర్థం చేసుకుంటారు, క్లియర్గా స్టోరీ అర్థమైపోద్ది, నరేషన్ ప్రాపర్గా ఉంటుంది, మిస్ అవ్వకండినండి. ఒక ప్రముఖ మాజీ ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కోరుతూ తనకున్న బలాన్ని మొత్తం పెట్టి ఆయన దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని తనవే ఇన్వెస్టిగేషన్కి వెళ్లకుండా ఉండటానికి ప్రయత్నిస్తున్నాడు. ఓకే, ఆ ప్రముఖ వ్యక్తికి అపాయింట్మెంట్ అనేది ఇప్పుడు దాకా దక్కితే మాత్రం ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ ఓట్లు గల్లంతవుతాయి, ఎవరివి, భాజపావి. సో వాళ్ళ అపాయింట్మెంట్ అనేది ఇవ్వట్లా. సో ఆ ప్రముఖ వ్యక్తికి ఈడీ నోటీసులు జారీ అయితే అరెస్ట్ అవుతాడా అంటున్నారు. లేదు, ఆ ప్రముఖ వ్యక్తి కూడా విచారణలో ఒక భాగం మాత్రమే అవుతాడు. ఎందుకంటే అసలు మద్యం కుంభకోణంలో ఇరుక్కుంది అంతిమ లబ్ధిదారురాలు, అంతిమ లబ్ధిదారుడు కాదు, ఇక్కడ లబ్ధిదారురాలు. లబ్ధిదారురాల దగ్గరికి మొత్తం డబ్బు రూపాయన ఏదైతే కలెక్ట్ చేశారో ముడుపులంతా, అవన్నీ బంగారం కొని ఓచర్స్ కింద పెడితే అవన్నీ ఓచర్స్ ఐ థింక్ వాసుదేవరెడ్డి ఇంట్లోనో లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి ఎవరైనా ఇంట్లోనో వెరిఫై చేస్తున్నప్పుడు వెతుకుతున్నప్పుడు ఈడీ సోదాలు ఓచర్ గుట్ట బయటపడింది. అంటే డబ్బులు ఇచ్చేసేసి వాళ్ళు బంగారం తీసుకోవాలి, ఇంకా వాళ్ళ దగ్గర క్రెడిట్ నోట్స్ ఉన్నాయి ఆల్రెడీ, ఎనీ టైం పిక్ అండ్ గో. అన్ని 1,00,000 కోట్లు దాకా టచ్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణం అన్నప్పుడు. అటు పెట్టుబడిలో కొంత బంగారు రూపైన, కొంత ఆల్రెడీ బంగారం ఈ మహిళ దగ్గరికి వెళ్ళిపోయింది. అలాగే దుబాయ్లో చాలా కంపెనీల్లో ఇన్వెస్ట్మెంట్లు కూడా ఉన్నాయంట. సో లబ్ధిదారుడు లేదు అంటే ఇప్పుడు ఈ ఈడీ నోటీసులు నాకు వస్తే ఇన్వెస్టిగేషన్కి వెళ్తే నాకు పరువు మాత్రమే పోతుంది, కానీ ఆ మహిళ అరెస్ట్ అయితే మాత్రం మొత్తం కుటుంబాల పరువు పోతుంది. ఇది అన్హర్డ్ ఎక్కడ కూడా. ఇండియా మొత్తం మీద చాలా వరకు రాజకీయవేత్తలు అరెస్ట్ అవ్వడం చూసాం, అంటే కేజ్రీవాల్ విషయంలో కూడా అంతే. కానీ కవిత అరెస్ట్ అయితే మాత్రం టింట్ మారిపోయింది. పార్టీ నుంచి ఆవిడనే బయటకు పంపించేశారు. తను కేసులో అంటే 1 కోటి కొట్టేసింది, కానీ మెయిన్ కోర్టులో ఇంకా రన్ అవుతూనే ఉంది కేసు, కానీ ఆ టింట్ అనేది పోట్ల. చాలా మంది ఆవిడకి బ్రాండింగ్ నేమ్ ఇస్తున్నారు, దట్స్ వెరీ క్రూయల్. లిక్కర్ రాణి అని పేరు పెట్టారు. ఏది 100 కోట్ల దాంట్లోనే మొత్తం లిక్కర్ రాణి అని పేరు పెట్టి ఆవిడ తలపైన లిక్కర్ సీసాలు పెట్టేశారు. కానీ ఆంధ్రప్రదేశ్లో 30,000 మందిని చంపిన ఈ లిక్కర్ కుంభకోణంలో 1,00,000 కోట్లు పైగా ప్రజల ఖజానాకి, అంటే గవర్నమెంట్ ఖజానాకి డెంటు కొట్టిన మహిళే గనక అరెస్ట్ అయితే కుటుంబ పరువు మొత్తం సమాజంలో చుట్టబెట్టుకుపోవడం ఖాయం. అది
ఇప్పుడు ఎవరైతే అపాయింట్మెంట్ కోరుతున్నారో వాళ్ళ అహం మీద గట్టిగా పడుతుంది, విపరీతంగా పడుతుంది ఇది. సో ఈ రోజు దాకా అందరూ అరెస్ట్ అవ్వరేంటి. ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. లబ్ధిదారుడు అనుకున్నాం, లబ్ధిదారురాలు ఉంటే కనుక కథ వేరే రకంగా వెళ్తుంది. అది ప్రొసీడ్ అవటం కొంచెం టైం పడుతుంది డెఫినెట్గా. సో ఆంధ్రప్రదేశ్లో ఏమంటున్నారు అందరూ, చంద్రబాబు నాయుడు గారు తొందరగా స్పీడ్ అప్ చేయట్లేదు లిక్కర్ కేసుల్లో. అన్ని కేసు రెడ్డితోనే అయిపోతాయా, ఇంకా ముందుకు వెళ్ళవా, ఏంటిది, ఇదేం ప్రభుత్వం అని. ఆల్రెడీ బలహీనం అయిపోయి ఉంది అక్కడ వైసీపీ పార్టీ. ఆల టెన్యూర్లోనే జరిగింది. అండ్ లిక్కర్ కుంభకోణంలో అత్యంత అదృష్టవంతుడు ఎవరో తెలుసా, విజయసాయి రెడ్డి. అతను ఇదిగో రాజకీయ స్టేట్ అని చూపి చెలిపాడు. లిక్కర్ ప్రణాళిక వేసేటప్పుడు మొదటి 2 మీటింగ్లు అతనింట్లోనే జరిగినాయి, నేనే పార్టిసిపేట్ చేశా అన్నాడు. అది కాకుండా అరబిందో నుంచి అదాన్ డిస్టరీస్కి డీకార్ట్కి 100 కోట్లు ఇప్పించాను నేను అన్నాడు. అన్నిట్లోనూ పార్టిసిపేట్ చేసి, లిక్కర్ పాలసీ రూపకల్పనలో పార్టిసిపేట్ చేసి, ఈరోజు ఈడీ మాత్రం క్వశ్చనింగ్ టైంకి అతన్ని పిలవట్లేదు, రాజకీయ రెడ్డి వెళ్తున్నాడు. చాలా బాగా ఎస్కేప్ అయిపోయి నేను సొంత రాజకీయ పార్టీ పెడుతున్నాను, నేను ఒక మీడియా ఛానల్ పెట్టేస్తున్నాను, నేను ఎదుగుతాను అంటున్నాడు. దానికి కారణం కూడా ఏంటి, అతనికి బీజేపీ నుంచి డోర్స్ షట్ అయినాయి అన్న వార్తలు బాగా వినిపిస్తున్నాయి. అండ్ జగన్మోహన్ రెడ్డి పిలవలేదు, కింద ఉన్న మిగతా బ్యాచ్ ఉంటారు చూడండి, ఇప్పుడు మన శ్రీహరి ఇలాంటి వాళ్ళందరూ, ఈ శ్రీహరి బ్యాచ్ పిలుస్తున్నారు కానీ జగన్ పిలవలేదంట. రా నువ్వు నా కోసం కొంచెం లైజనింగ్ చేయాలి, నువ్వు రా వైసీపీకి అని చెప్పి పిలవలేదంట. అందుకనే వెళ్ళకుండా వేరే పార్టీ, వేరే ఛానల్, వేరే కొంపటి, ఆ ఛానల్ ఎంత దాకా వెళ్తుందో మనం చూద్దాము. ఇప్పుడు దాకా ఇది బొచ్చుడు ప్రసంగాల్లో విన్నాం, అవన్నీ షేప్ అప్ అయిన తర్వాత మాట్లాడుకుందాం. పేరు పెట్టడానికి పార్టీది ఏముంది, ఏదో ఒక పేరు పెట్టుకోవచ్చు. జెండాదేముంది, 4 రంగులు వేయచ్చు, కానీ నిలబెట్టడం అన్నది చాలా కష్టం. సూట్ కేస్ కంపెనీలు ఫ్లోట్ చేయడం అంత ఈజీ కాదు, ఒక రాజకీయ పార్టీని మెయింటైన్ చేయడం, ఒక టెలివిజన్ ఛానల్ నడపడం. ఎనీవేస్, టాపిక్ డీవియేట్ అవ్వకుండా, సో అంతిమ లబ్ధిదారురాలు అవడంతో ఇది కొంచెం స్లో అవుతుంది. కానీ 2029 ఎన్నికలకు ముందు మాత్రం ఇది ఇట్స్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాస్ట్ ఇన్ ఏపీ, ఇన్ ఇండియా. ఇది ఫారిన్లో కేస్ స్టడీ కూడా అవుతుంది. సో మీ అందరికీ ఈ లబ్ధిదారురాలు ఎవరో తెలిసే ఉంటుంది. దీని గురించి మీ ఒపీనియన్స్ రాయండి. అండ్ విజయసాయి రెడ్డి లక్కీ కదా, దీని గురించి కూడా మీ కమెంట్స్ తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.